ఇదే ఏఐ టెక్నాలజీకి సంబంధించి డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా మీరు అన్నట్టు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వాళ్ళ కుమారుడు నారా లోకేష్ నాయుడు గారు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. డేటా సెంటర్ల ద్వారా, ఏఐ డేటా సెంటర్ల ద్వారా పర్యావరణం దెబ్బతినడంతో పాటు అనేక రకాలుగా ఇబ్బంది ఉంటుంది. తీర ప్రాంతం ఇబ్బంది ఉంటుంది, మత్స్యకారులకు నష్టం జరుగుతుంది, ఉద్యోగాలు కొత్తగా కల్పించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని తెలిసినప్పటికీ కూడా వీళ్ళ యొక్క అవినీతి కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్లను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిరుద్యోగ సమస్యకు సంబంధించి, ఉద్యోగ అవకాశాల కల్పనకు సంబంధించి కేవలం ఏఐ మీద మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు, కేవలం ఐటీ సెక్టార్ మీద మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయడం ద్వారా కావచ్చు, అదేవిధంగా మిగిలిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ డెవలప్మెంట్ ద్వారా కావచ్చు, వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు కల్పించడంతో పాటు రాష్ట్రానికి సంబంధించి అన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి పూర్తి స్థాయిలో అవకాశం ఉన్నప్పటికీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, కేవలము ల్యాండ్ బ్యాంక్ని క్యాప్చర్ చేయడం కోసము, తీర ప్రాంతంలో ఉన్న ల్యాండ్ని క్యాప్చర్ చేయడం కోసము, రైతుల దగ్గర నుండి బలవంతంగా అక్విజేషన్ చేయడం కోసము, అదేవిధంగా ఏదైతే బీచ్ అండ్ మినరల్స్ని ప్రైవేట్ కంపెనీలు దారాదత్తం చేయడం కోసము కల్లిబొల్లి మోటలు చెప్తున్నారు తప్ప నిజమైన అభివృద్ధి మీద వీళ్ళకి స్పష్టత లేదు. రెండు, తెలుగుదేశం పార్టీ మీరు అన్నట్టు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇస్తే ఈరోజు వరకు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో, ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయో మనం చూసాం. జాబ్ క్యాలెండర్ అంశం కూడా రీసెంట్గా కేవలము మభ్యపెట్టడానికి మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది కొన్ని రోజుల క్రితం, అది కూడా కేవలం 10,000 ఉద్యోగాలకు సంబంధించి. అలాంటప్పుడు 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు రావాలి. ఆ ఉద్యోగాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయడం లేదు. ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పేరు చెప్పి దోచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి జరగడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ అవకాశాలు బోల్డ్ అన్ని ఉన్నాయి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి అవకాశం ఉంది, అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి అవకాశం ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి అవకాశం ఉంది. అన్ని రకాలుగా దానికి కావాల్సిన యూత్, స్కిల్డ్ ఎంప్లాయీస్కి మెంట్కి కావాల్సిన అన్ని రకాలుగా అనుకూలతలు ఉన్నాయి అనే విషయం ఈరోజు అందరికీ తెలిసిన విషయం.